మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ఇండియాతో పెట్టుకొని భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. అసలే పేద దేశం 70% ప్రజలకు ఒంటిపూట కూడు దొరకడమే కష్టం. అలాంటిది ఇండియాతో కయ్యానికి కాలు దువ్వింది. ఇంకేముంది, పాకిస్తాన్తో వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేసింది ఇండియా. దీంతో దేశంలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటాయి. సామాన్యుడు అత్యంత ధరలు పెట్టి కొనుగోలు చేసే స్థాయిలో లేడు. ఇక ప్రభుత్వం నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ప్రజలకు ఇద్దామంటే చేతిలో డబ్బు లేదు. కేవలం $1 బిలియన్ కోసం IFM వద్ద కాళ్లు చెప్పులు అరిగేలా తిరిగినా 1,00,000 షరతులు పెట్టి ఇవ్వటం లేదు. ప్రస్తుతం ఇండియాతో పెట్టుకున్నందుకు పాక్ ఆమ్ ఆద్మీ మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు. వివరాలు చూద్దాం. పెహల్గాంలో గత మంగళవారం నాడు పాక్ టెర్రరిస్టులు లష్కరే తయ్యాబ్ 26 మంది హిందువులను ఊచకోత కోసినందుకు భారత్ భగ్గుమంది. ఏ క్షణంలోనైనా పాక్పై యుద్ధానికి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా 26 మంది భారతీయులను దారుణంగా కాల్చి చంపిన తర్వాత యావత్ దేశం పాకిస్తాన్పై కసితో రగిలిపోతోంది. వెంటనే పాక్పై యుద్ధాన్ని ప్రకటించాలని ముక్త కంఠంతో ఘోషిస్తోంది. దీంతో ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకుంది. వాటిలో ఒకటి అమృత్సర్ సరిహద్దు అట్టారి వాగ్ రూట్ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. దీంతో ఈ రూట్లో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికే దివాలా అంచున ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత దారుణంగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది. అట్టారి వాగ్ సరిహద్దు నుంచి వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో దేశంలో నిత్యావసర ధరలు చుక్కలనంతాయి. ఆహార పదార్థాల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. స్థానిక మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, పండ్లు, గుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యేలా ఉన్నాయి. ఇక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరం సుమారు 3,838.53 కోట్ల వరకు జరిగింది. అయితే అత్యధికంగా వాణిజ్యం జరిగింది మాత్రం అమృత్సర్ సరిహద్దులోని అట్టారి వాగ్ నుంచి జరిగిందని ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాలను బట్టి తెలుస్తోంది. పైన తెలిపిన 3,838 కోట్ల వ్యాపారంలో పాకిస్తాన్ ద్వారా అటు ఆఫ్ఘనిస్తాన్తో పాటు ఇతర దేశాల నుంచి వయా పాకిస్తాన్ ద్వారా ఇండియాకొచ్చిన వస్తువులు కూడా ఉండి ఉంటాయి. పెహల్గాం దాడి తర్వాత కేంద్రంలోని మోదీ సర్కార్ సరిహద్దులను మూసివేయాలని ఆదేశించింది. అలాగే దేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను వెంటనే పంపించేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ప్రస్తుతం పాక్ పౌరులను సాగనంపే కార్యక్రమంలో ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక అట్టారి వాగ్ సరిహద్దు మూసివేయడం వల్ల పాక్లో నిత్యావసర వస్తువులు, ఉదాహరణకు మందులు, ఆహార పదార్థాల కొరత తీవ్రంగా పెరిగిపోయింది. ఇక ఇండియా నుంచి పాకిస్తాన్కు వివిధ రకాల ప్రాణాంతక మందులు, కెమికల్స్, పండ్లు, కూరగాయలు, కోళ్లకు తినిపించే దాణా, డ్రై ఫ్రూట్స్తో పాటు జిప్సం, రాక్ సాల్ట్ లేదా దొడ్డు ఉప్పును ఎగుమతి చేస్తుంటాయి. నిపుణుల అంచనా ప్రకారం సరిహద్దు నుంచి నిత్యావసర సరుకులను పూర్తిగా నిలిపివేయడంతో దేశంలో నిత్యావసర సరుకుల కొరత విపరీతంగా పెరిగిపోతుందని అంచనా వేశారు. దీంతో అక్కడ ధరలు చుక్కలనంటుతాయి. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అక్కడి ప్రజలపై మరింత భారం పడుతుందని చెబుతున్నారు. ఇండియా నుంచి పాకిస్తాన్ సుమారు 30-40% ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కావాల్సిన ముడి సరుకులను దిగుమతి చేసుకుంటోంది. ఈ ముడి సరుకుతో అక్కడి ఫార్మా ఇండస్ట్రీ మందులను తయారు చేసి దేశీయ మార్కెట్లో విక్రయించుకుంటోంది. ఇండియా నుంచి మందుల సరఫరా ఆగిపోవడంతో పాక్ హెల్త్ మినిస్ట్రీ అధికారులు వెంటనే అత్యవసర చర్యలు చేపట్టారు. ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇతర దేశాల నుంచి మందులు దిగుమతి చేసుకోవాలంటే పాక్కు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారబోతోంది. కాగా ఫార్మా రంగంలో ఇండియా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇండియా నుంచి మందుల దిగుమతి నిలిచిపోయిందని పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ మాత్రం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయలేదని స్థానిక జియో న్యూస్ వెల్లడించింది. మందుల కొరత నివారించడానికి అత్యవసర పరిస్థితిని విధించింది. కొరతను అధిగమించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటోంది. అధికారులు చైనా, రష్యాతో పాటు ఇతర యూరోపియన్ నుంచి మందులను దిగుమతి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. నిత్యావసర మందుల సరఫరాకు ఆతంకం ఉండరాదని పైన తెలిపిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు, యాంటీ స్నేక్ వెనోమ్, క్యాన్సర్ మెడిసిన్స్ తదితర మందులను యుద్ధ ప్రాతిపదికన తెప్పించుకోవాలని చూస్తున్నట్టు హెల్త్ ఇండస్ట్రీ వర్గాలు చెప్పినట్టు జియో న్యూస్ వెల్లడించింది.
ఇండియా సరిహద్దు నుంచి వాణిజ్యం పూర్తిగా నిలిచిపోవడంతో పాకిస్తాన్లో నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంతాయి. అక్కడి ధరలు ఇలా ఉన్నట్లు స్థానిక మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. ఉదాహరణకు కొన్ని వస్తువుల ధరలను చూద్దాం. చికెన్ కిలో 800 రూపాయలు స్థానిక పాకిస్తాన్ కరెన్సీలో. అలాగే రైస్ కిలో 340, గుడ్లు డజన్ 332, యాపిల్ కిలో 288, పాలు లీటర్ 224, బ్రెడ్ 500 గ్రాములు 162, అరటి పండ్లు కిలో 176, టమాటా కిలో 150, బంగాళదుంప కిలో 105, ఆరెంజ్ కిలో 216లకు విక్రయిస్తున్నారు. దీంతో సుమారు 1 కోటి మంది ప్రజలు ఆకలితో మాడిపోయే పరిస్థితి నెలకొంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే దేశంలో ఆహార భద్రత లేని కారణంగా పేదలు ఆకలి చావులకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించింది. దీనికి తోడు పాకిస్తాన్ వాతావరణంలో మార్పుల కారణంగా వ్యవసాయ రంగం కుంటుపడే పరిస్థితి నెలకొంది. దీంతో వ్యవసాయ ఉత్పత్తులు ఉదాహరణకు వరి, మొక్కజొన్న దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆకలి చావులు తప్పేట్టు లేవని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదికలో హెచ్చరించింది. తాజాగా వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని హెచ్చరించింది. దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం 2.7% అంచనా వేసింది. అలాగే లోటు బడ్జెట్ను పూడ్చుకోవడానికి విఫలమవుతుందని హెచ్చరించింది. కాగా పాకిస్తాన్ డెట్ టు జీడీపీ నిష్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో జనాభా వృద్ధి రేటు 2% వరకుంటే వాటిలో 19 లక్షల మంది ఈ ఆర్థిక సంవత్సరంలో కడు పేదరికంలో మగ్గే అవకాశాలున్నాయని హెచ్చరించింది. దీనికి తోడు లేబర్ మార్కెట్లో అక్కడి మహిళలు, యువత వాటా తక్కువగా ఉండడంతో దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కాగా దేశ జనాభాలో 49.7% మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారని వరల్డ్ బ్యాంక్ తాజా నివేదికలో వివరించింది. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి చేరింది. ఇండియా జీడీపీ $5 ట్రిలియన్ల చేరుకుంటే పాక్ జీడీపీ $350 బిలియన్ పరిమితమైంది. ఇక పాక్తో వాణిజ్యం విషయానికి వస్తే ఏడాదికేడాది తగ్గుకుంటూ వస్తోంది. ఈ ఏడాది మొదటి 4 నెలల కాలానికి చూస్తే $500 మిలియన్ల కూడా లేదు. గత ఏడాది ఇదే 4 నెలల కాలానికి ఇండియా మొత్తం వ్యాపారం $800 బిలియన్ల చేరింది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్లో పాక్ వాటా కేవలం 0.06% అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ లేదా FIEO అజయ్ సహాయ్ చెప్పారు. పాకిస్తాన్తో వాణిజ్యం క్లోజ్ అయినందువల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అదే పాకిస్తాన్ విషయానికి వస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అక్కడి ప్రజల్లో కొనుగోలు శక్తి లేదు. సామాన్యుడు పెరిగిన ధరలతో విలవిల్లాడిపోవడం ఖాయం. ఇండియాతో పెట్టుకున్నందుకు అక్కడి ఆమ్ ఆద్మీ భారీ మూల్యం చెల్లించుకోవడం బాధాకరమే.